హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే హాట్స్పాట్ 2 మూవీ చూడడం జరిగింది. యాక్చువల్లీ ఇది హాట్స్పాట్ 1 మన తెలుగులో ఓన్లీ అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయిందనమాట. సో తెలుగులో ఇప్పుడు హాలో కూడా రిలీజ్ చేశారు ఓటీటీకి వచ్చాక. సో ఇక చూసాక ఎట్లా ఉందంటే మాత్రం మూవీ అయితే భలే క్రేజీగా మంచిగా ఉందన్నమాట. మొత్తం 3 స్టోరీస్ ఉంటాయి మూవీలో. ఫస్ట్ స్టోరీ వచ్చేసి ఇక ఫ్యాన్ గురించి, ఒక హీరో ఫ్యాన్ ఎంత ఘోరంగా చేస్తున్నాడో అని చెప్పేసి మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చుకుంటూ కొంచెం కామెడీ, కొంచెం థ్రిల్ లాగా ఉంటుంది. సెకండ్ స్టోరీ వచ్చేసరికి మదర్ అండ్ డాటర్ అనమాట. కొంచెం సెంటిమెంట్, కొంచెం లైట్గా కామెడీ టచ్ ఇచ్చి చూపిస్తారనమాట. అది కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇక క్లైమాక్స్లో ఇంకోటి ఉంటుంది అనమాట. అదైతే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. అలా ట్విస్టులు ఉంటాయి, కామెడీ ఉంటుంది, మళ్ళీ డైరెక్షన్, టేకింగ్ అవంతా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలుకి మంచిగా కొంచెం కూడా బోర్ కొట్టదు, అంత బాగుంటుంది అనమాట. సో అంత బాగుంది. మీరు హాట్స్పాట్ 1 చూడొచ్చా అంటే చూడొచ్చు. అంటే చూసి చూడాలంటే చూడొచ్చు. ఒకసారి చూస్తే అప్పుడు మనకు కొంచెం లైట్గా అర్థమవుతుంది. కొంచెం లింక్ ఉంది కొంచెం లైట్గా. ఒకసారి అయితే చూస్తేనే బెటర్. ఇక మూవీ అయితే మంచిగా క్రేజీగా భలే ఉంది. మంచిగా చూసేయండి వీకెండ్ ఫ్యామిలీ తోటి మంచిగా. సో ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ అంత ఏం లేవు. పాజిటివ్సే ఎక్కువ ఉన్నాయి మూవీలో నెగిటివ్స్ కన్నా. నెగిటివ్స్ అయితే అంత ఏం లేవులే, కానీ పాజిటివ్సే ఎక్కువ ఉన్నాయి. మంచిగా కామెడీ ఉంది, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంది, ట్విస్ట్లు, మెసేజ్ ఓరియంటెడ్ అంత బాగుందన్నమాట. మంచిగా ఇట్లా మూవీని కామెడీగా మెసేజ్ ఓరియంటెడ్గా ఇచ్చుకుంటూ వెళ్తే మెసేజ్ కూడా అందరికి బాగా రిసీవ్ అవుతుంది అనమాట. సో నాకైతే బాగా క్లిక్ అయింది మూవీ అయితే. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మీకు చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అట్లనే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ కూడా చేయండి. అసలు సబ్స్క్రైబర్స్ తిరుగుతలేరు, కొంచెం ఎందుకు పెరుగుతలేరు కింద కామెంట్లని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.